Hello students, welcome to online class. Now in this class we will discuss about types of charts. First one, column chart. Data that is arranged in columns or rows on a worksheet can be plotted in a column chart. MS Excel వర్క్షీట్లో మీరు ఎంటర్ చేసినటువంటి డేటాని అంటే రోస్లోను కాలమ్స్లోను ఎంటర్ చేసినటువంటి డేటాని ఉపయోగించుకుని మనం కాలమ్ చార్ట్ డ్రా చేయవచ్చు. కాలమ్ చార్ట్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ షోయింగ్ డేటా చేంజెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో కాలమ్ చార్ట్ ఉపయోగించి మీరు ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు డ్రా చేసిన చార్ట్లో ఉండే డేటా ఐటమ్స్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయో తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీకి సంబంధించి సేల్స్ రిపోర్ట్ ఉంది. సో ఆ సేల్స్ రిపోర్ట్ని అనలైజ్ చేయడం కోసం మీరు కాలమ్ చార్ట్ డ్రా చేశారు. సో కాలమ్ చార్ట్ డ్రా చేసినప్పుడు మీకు ఆ కాలమ్ చార్ట్ ఉపయోగించి ఈజీగా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అంటే ఒక క్వార్టర్లో కానీ లేదా ఒక ఇయర్లో కానీ మీ డేటాలో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయో ఈజీగా అబ్జర్వ్ చేయగలరు. సో ఎలా అబ్జర్వ్ చేయగలరు అంటే మీకు ఆ చార్ట్లో ఉండే డేటా మార్కర్స్ అన్ని కాలమ్స్ రూపంలో ఉంటాయి. With the help of data markers you can easily identify and you can easily compare the data among items. So data items ni meer easy ga compare cheyochu. It shows the comparison between one or more series of data points. So కాలమ్ చార్ట్ ఉపయోగించి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సిరీస్కి సంబంధించిన డేటా పాయింట్స్ అన్నీ కూడా మీరు ఈజీగా కంపేర్ చేయగలరు. We can easily compare and analyze your data by using column chart. ఒకసారి మనం MS Excelలోకి వెళ్ళి కాలమ్ చార్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ MS Excelలో సమ్ డేటా ఉందండి. 99, 2000, 2001 ఇయర్స్. ఈ ఇయర్స్కి సంబంధించి జస్ట్ 3 కంపెనీస్ ఉన్నాయనుకోండి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఓకే, సో 99లో సేల్స్, 2001లో మొత్తం చిన్న సేల్స్ రిపోర్ట్ కింద రాశానండి. ఇప్పుడు ఈ సేల్స్ రిపోర్ట్ని బేస్ చేసుకుని నేను ఒక చార్ట్ డ్రా చేశాను. సో ఇక్కడ డ్రా చేసిన చార్టే ఏంటంటే కాలమ్ చార్ట్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాలమ్ చార్ట్లో మీకు ఎన్ని సిరీస్లు ఉన్నాయంటే 3 సిరీస్లు ఉన్నాయండి. సిరీస్ అంటే నథింగ్ బట్ ఒక రోలో ఉండే ఇన్ఫర్మేషన్. ఫస్ట్ సిరీస్కి పేరు వచ్చి క్యాపిటల్ ఏ, రెండో సిరీస్ నేమ్ వచ్చి క్యాపిటల్ బి, థర్డ్ సిరీస్ వచ్చి క్యాపిటల్ సి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 99కి సంబంధించి ఓకే మీకు ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయంటే చూడండి, ఈ లెజెండ్ బాక్స్లో 3 డేటా పాయింట్స్ ఉన్నాయి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఈ ఏకి సంబంధించి సేల్స్ ఎన్నంట 10. అలాగే 2000కి వచ్చేటప్పటికి ఏకి సంబంధించిన సేల్స్ వచ్చి 20. ఓకే, 2001కి వచ్చేటప్పటికి ఏకి సంబంధించిన సేల్స్ వచ్చి 30. సో ఆటోమేటిక్గా మనం ఏం చెప్పొచ్చు అంటే మన డేటా అనేది సేల్స్ అనేవి ఏం చెప్పొచ్చు అంటే ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ చార్ట్లో అంటే మీరు డ్రా చేసినటువంటి చార్ట్లో ఎన్ని డేటా సిరీస్లు ఉన్నాయంటే 3 డేటా సిరీస్ ఉన్నాయండి, క్యాపిటల్ ఏ సిరీస్, బి సిరీస్, సి సిరీస్. సో ఈజీగా మీరు ప్రతి సిరీస్కి సంబంధించి అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సిరీస్ ఉన్నప్పుడు ఆ సిరీస్ మధ్యలో ఉండే డేటా పాయింట్స్, ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది ఒక డేటా పాయింట్, బి, సి అనేది డేటా పాయింట్స్. ఈ డేటా పాయింట్స్కి మధ్య కంపారిజన్ చేసి మన డేటా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే సేల్స్ అనేవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చి ఏంటంటే కాలమ్ చార్ట్. నెక్స్ట్ చార్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ చార్ట్కి వచ్చేటప్పటికి లైన్ చార్ట్. చూడండి, లైన్ చార్ట్. డేటా దట్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ కాలమ్స్ ఆర్ రోస్ అనే వర్క్షీట్ కెన్ బి ప్లాటెడ్ ఇన్ ఏ లైన్ చార్ట్. అంటే వర్క్షీట్లో ఎంటర్ చేసినటువంటి డేటాని మీరు కాలమ్ చార్ట్ కింద కూడా లైన్ చార్ట్ కింద కూడా డిస్ప్లే చేయొచ్చు. సో లైన్ చార్ట్ ఎప్పుడు ఏం చెప్తుందంటే లైన్ చార్ట్ కెన్ డిస్ప్లే కంటిన్యూస్ డేటా ఓవర్ టైం. ఓకే, సో లైన్ చార్ట్ మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మీ డేటా యొక్క చేంజెస్ ఏ విధంగా జరుగుతున్నాయి ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైంలో, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే ఒక ఇయర్లో కానీ ఒక క్వార్టర్లో కానీ ఓకే మీ డేటా అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ట్రెండ్స్ ఇన్ యువర్ డేటా అట్ ఈక్వల్ ఇంటర్వెల్స్. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అంటే ఒక క్వార్టర్లో కానీ ఒక ఇయర్లో కానీ మీ డేటాలో ఎటువంటి ట్రెండ్స్ వస్తున్నాయి అంటే అప్ ట్రెండ్ అవుతుందా
డౌన్ ట్రెండ్ అవుతుందా లేదా సైడ్ వేస్ అవుతుందా ఈజీగా మీరు డేటా ట్రెండ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్ షోస్ ద కంటిన్యూస్ చేంజ్ ఓవర్ ద లైన్. సో ఇది డేటాలో వచ్చే చేంజెస్ని ఏ విధంగా డిస్ప్లే చేస్తుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ లైన్స్గా కనపడుతుందండి. సో లైన్స్ సహాయంతో యూ కెన్ ఈజీలీ కంపేర్ డేటా. సో కాలం చార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ డేటా మార్కర్స్ అన్ని కాలమ్స్ కింద ఉంటాయి. బట్ కమింగ్ టు లైన్ చార్ట్కి వచ్చేటప్పటికి మీకు ఆ లైన్ చార్ట్లో లైన్స్ అనేవి కనపడతాయి. సో ఈ లైన్ చార్ట్ వల్ల మనకి మెయిన్ ఉపయోగం ఏంటి? సో మెయిన్ ఉపయోగం ఏంటంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ట్రెండ్స్ ఇన్ డేటా. అంటే మీ డేటాలో ఎటువంటి ట్రెండ్స్ వస్తున్నాయి, అంటే అప్ ట్రెండ్ అవుతుందా లేదా డౌన్ ట్రెండ్ అవుతుందా లేదా సైడ్ వేస్ అవుతుందా, ఈజీగా మీరు ఈక్వల్ ఇంటర్వెల్స్లో అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీ డేటా అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో ఆ చేంజెస్ని అంటే అప్ ట్రెండ్ని లేదా డౌన్ ట్రెండ్ని లేదా సైడ్ వేస్ని మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ షోస్ ద కంటిన్యూస్ చేంజ్. సో కంటిన్యూస్ చేంజ్ ఓవర్ ద లైన్. సో ఇది ఏం చేస్తుందంటే మీ డేటా ఏ విధంగా చేంజ్ అవుతుంది, సో రెగ్యులర్ పీరియడ్స్లో మీ డేటా ఏ విధంగా చేంజ్ అవుతుందో ఒక లైన్ సహాయంతో విత్ ద హెల్ప్ ఆఫ్ లైన్ సహాయంతో ఇది మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో లైన్ చార్ట్ ఒకసారి మనం ఎక్సెల్లోకి వెళ్ళి లైన్ చార్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి. సో చూడండి, ఒకసారి ఎక్సెల్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ డేటా ఉందండి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్. సో Q1, Q2, Q3, Q4. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే Q1లో, Q2, Q3, Q4లో ఏపీలోను తెలంగాణ స్టేట్లోను సేల్స్ ఎలా ఉన్నాయో సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్కి మనం ఇక్కడ లైన్ చార్ట్ని డ్రా చేయడం జరిగింది. సో ఈ లైన్ చార్ట్ ఉపయోగించి మీరు చూసినట్లయితే చూడండి, ఈ విధంగా కనపడుతుంది లైన్ చార్ట్. ఓకే, ఫస్ట్ ఏపీలో ఎంత అంటే ఏపీలో Q1లో డేటా సో ఎంత సేల్స్ జరిగినాయి 15,000. నెక్స్ట్ అదే చూడండి ఒకసారి ఇక్కడ Q2కి వచ్చేటప్పటికి సేల్స్ ఏమయ్యాయండి 22,000. సో క్యాపిటల్ ఏకి వచ్చేటప్పటికి 15,000 అండి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో Q1లో సేల్స్ వచ్చి 15,000. ఓకే, అదే Q2కి వచ్చేటప్పటికి సేల్స్ ఎంత అయినండి 22,000. నెక్స్ట్ ఇప్పుడు ఈ 22,000 నుంచి మళ్ళీ Q3కి వచ్చేటప్పటికి ఎంత అయిపోయిందంటే 10,000. అలాగే నెక్స్ట్ 25,000. ఇప్పుడు చూడండి, తెలంగాణ స్టేట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ క్వార్టర్లో 22,000 అండి. ఓకే, అంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చండి దీన్ని, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ ఎంత జరిగిన సేల్స్ని అలాగే టీఎస్లో జరిగిన సేల్స్ని మీరు ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. సో కంపేర్ చేసుకోవడం వల్ల మనకి ఏం అర్థమవుతుందండి, సో తెలంగాణలో సేల్స్ ఎక్కువనని అర్థమవుతుంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి అవే సేల్స్ ఏమైనాయండి, సో డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయినాయి. అంటే ఈజీగా మీరు ట్రెండ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ట్రెండ్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే అప్ ట్రెండా లేదా డౌన్ ట్రెండా లేదా సైడ్ వేసా, ఈజీగా మీరు మీ డేటాలో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మీ డేటాలో ఎటువంటి ట్రెండ్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేయాలి అంటే మీరు ఏ చార్ట్ డ్రా చేయాలండి, లైన్ చార్ట్ డ్రా చేయాలి. ఓకే, సో లైన్ చార్ట్ ఈ విధంగా కనపడుతుందండి. సో ఈ చార్ట్లో మీకు ఎన్ని డేటా సిరీస్లు ఉన్నాయంటే 2 డేటా సిరీస్లు ఉన్నాయి. ఒక డేటా సిరీస్ వచ్చి ఆంధ్రప్రదేశ్, రెండో డేటా సిరీస్ వచ్చి తెలంగాణ స్టేట్. ఓకే, నెక్స్ట్ చార్ట్ చూడండి, పై చార్ట్. డేటా దట్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ 1 కాలమ్ ఆర్ 1 రో అనే వర్క్షీట్ కెన్ బి ప్లాటెడ్ ఇన్ ఏ పై చార్ట్. అంటే మీకు వర్క్షీట్లో ఒక కాలంలో కానీ ఒక రోలో కానీ ఎంటర్ చేసినటువంటి డేటాని మనం పై చార్ట్ని డ్రా చేయొచ్చు. సో పై చార్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇలా సర్క్యులర్ ఫార్మేట్లో ఉంటుందండి. ఓకే, పై చార్ట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ ఫార్మేట్. సో సర్క్యులర్ ఫార్మేట్లో ఉండే పై చార్ట్లో ఉండే ఒక్కో పార్ట్ని మనం ఏమంటామంటే పై అని కాకేస్తాం. సో ఈ పైస్ మీకు ఏం డిస్ప్లే చేస్తాయంటే మొత్తం ఎంటైర్ వాల్యూలో ప్రతి పార్ట్కి సంబంధించిన పర్సంటేజ్ ఎంతనో తెలుసుకోవాలంటే ప్రతి పార్ట్కి సంబంధించి పర్సంటేజ్ని తెలుసుకోవాలంటే మనం పై చార్ట్ని డ్రా చేస్తాం. పై చార్ట్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ పర్సంటేజ్.
ఓకే, పై చార్ట్ ఏ ఫార్మ్లో ఉంటుందంటే సర్క్యులర్ ఫార్మేట్లో ఉంటుంది. ఓకే, సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ పై చార్ట్లో లంచ్ సేల్స్ అని చెప్పి ఒక పై చార్ట్ ఉందండి. ఈ పై చార్ట్ యొక్క పేరు. సో ఏమేమి ఉన్నాయండి? శాండ్విచెస్, సలాడ్స్, సూప్స్, బ్యావరేజెస్, డిజర్ట్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, సో లంచ్ సేల్స్ అంటే లంచ్కి సంబంధించిన సేల్స్లో ఈ శాండ్విచ్ వచ్చి ఎంత పర్సంటేజ్ అమ్మిందంటండి? 40%. అంటే ప్రతి పార్ట్కి సంబంధించి ఎంత పర్సంటేజో మీరు తెలుసుకోవాలి అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్స్లో ఈచ్ పార్ట్ అంటే ఆ పై చార్ట్లో ఉండే ప్రతి పార్ట్కి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ జరిగేది తెలుసుకోవాలంటే మనం ఏ చార్ట్ డ్రా చేయాలంట? పై చార్ట్ డ్రా చేయాలి. సో ఏ పై చార్ట్ రిప్రజెంట్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆర్ ప్రపోర్షన్ ఆఫ్ ఈచ్ డేటా ఐటమ్. అంటే ప్రతి డేటా ఐటెంకి సంబంధించి ఎంత డిస్ట్రిబ్యూషన్, ఓకే, అంటే ఎంత పర్సంటేజ్ తెలుసుకోవాలి అంటే మనం పై చార్ట్ డ్రా చేయాలి. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ చిన్న చార్ట్ ఉంది, దీని పేరు లంచ్ సేల్స్. ఓకే, సో ఏ ఐటమ్స్ అమ్ముతున్నాడంటే శాండ్విచ్, సలాడ్, సూపు, బ్యావరేజ్, డెజర్ట్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి 40%. సో ఈ 40% దేనికండి అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్స్లో మీకు శాండ్విచెస్ అమ్మిన ద్వారా వచ్చింది ఎంతంటే 40%. ఓకే, నెక్స్ట్ డిజర్ట్స్ ద్వారా వచ్చింది ఎంతంటే 9%. ఓకే, డిజర్ట్స్ ద్వారా ఎంత వచ్చింది? 15%. సో బ్యావరేజెస్ ద్వారా ఎంత వచ్చిందంటే 9%. ఓకే, సూప్స్ ద్వారా ఎంత వచ్చిందంటే 15%. అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్స్లో ఈచ్ పార్ట్ యొక్క ఎంత పోర్షన్, ఎంత డిస్ట్రిబ్యూషన్ ఉందో తెలుసుకోవాలంటే మీరు ఏ చార్ట్ని డ్రా చేయాలండి? పై చార్ట్ని డ్రా చేయాలి. ఓకే, ఒకసారి చూడండి, మనం ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్ళి ఈ పై చార్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి ఒకసారి సమ్ సేల్స్కి సంబంధించిన రిపోర్ట్ ఉందండి. క్వార్టర్. ఓకే, క్వార్టర్ సేల్స్. సో క్వార్టర్ 1లో సేల్స్ ఎంతంట? 15,000. సో క్వార్టర్ 2లో సేల్స్ వచ్చి 30,000. 3లో 7,500. క్వార్టర్ 4లో 15,000. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్స్ ఎంతంటే 67,500. ఇది మొత్తం టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్స్. ఓకే, ఈ టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్స్లో నేను క్వార్టర్ 1లో ఎంత పర్సంటేజ్ అమ్మానో తెలుసుకోవాలి. సో క్వార్టర్ 1లో ఎంత పర్సంటేజ్ అమ్మానండి? 22%. నెక్స్ట్ క్వార్టర్ 2లో ఎంత పర్సంటేజ్ అమ్మాయిని చూడండి. సో క్వార్టర్ 2కి వచ్చేటప్పటికి క్వార్టర్ 2 ఇదండి. సో క్వార్టర్ 2కి వచ్చేటప్పటికి 45%. క్వార్టర్ 3కి సేల్స్ ఎంతంట? 11%. అలాగే క్వార్టర్ 4కి వచ్చే సేల్స్ ఎంతంటే 22%. సో మొత్తం ఇదంతా కూడా పై చార్ట్ అండి. ప్రతి పార్ట్ కూడా ఏం డిస్ప్లే చేస్తుందంటే ఎంత పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేసిందో చెప్పడం జరుగుతుంది. సో టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్స్లో క్వార్టర్ 1 ఎంత కాంట్రిబ్యూట్ చేసిందండి? 22%. క్వార్టర్ 2 ఎంత కాంట్రిబ్యూట్ చేసింది? 45%. అలాగే క్వార్టర్ 3 వచ్చి 11%, క్వార్టర్ 4 వచ్చి 22%. సో ఈ విధంగా పర్సంటేజ్ రూపంలో కనుక డిస్ప్లే చేయాలంటే ప్రతి పార్ట్ని, ఈ పై చార్ట్లో ఉండే ప్రతి పార్ట్ని కూడా పర్సంటేజ్ రూపంలో డిస్ప్లే చేయాలంటే మనం ఈ పై చార్ట్ని ఉపయోగిస్తాం. సో వీ కెన్ డిస్ప్లే పర్సంటేజ్ ఆఫ్ ఈచ్ డేటా ఐటమ్. సో ప్రతి డేటా మార్కర్కి సంబంధించిన పర్సంటేజ్ ఐటమ్ని మనం డిస్ప్లే చేసాం. నెక్స్ట్ చార్ట్ చూడండి, బార్ చార్ట్. బార్ చార్ట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు లైన్ చార్ట్. ఇది కూడా లైన్ చార్ట్ లాంటిదేనండి. డేటా దట్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ కాలమ్స్ ఆర్ రోస్ అనే వర్క్షీట్ కెన్ బి ప్లాటెడ్ ఇన్ ఏ బార్ చార్ట్. అంటే వర్క్షీట్లో మీరు ఎంటర్ చేసినటువంటి డేటాని అవసరమైతే మనం ఆ డేటా ఉపయోగించి బార్ చార్ట్ని డ్రా చేయొచ్చు. సో బార్ చార్ట్స్ అనేవి కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఏ సిమిలర్ టు లైన్. ఓకే, ఇవి కూడా కాలం చార్ట్కి సిమిలర్ అండి. సో బార్ చార్ట్స్కి వచ్చేటప్పటికి బార్ చార్ట్ ఇల్లుస్ట్రేట్ ద కంపారిజన్ అమాంగ్ ఇండివిజువల్ డేటా ఐటమ్స్. ఓకే, సో బార్ చార్ట్ ఉపయోగించి మీరు ఇండివిజువల్ డేటా ఐటమ్స్కి మధ్య కంపారిజన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. బై యూజింగ్ బార్ చార్ట్ యూ కెన్ కంపేర్ ఇండివిజువల్ డేటా ఐటమ్స్ వెరీ ఈజీలీ. ఓకే, చూడండి ఒకసారి బార్ చార్ట్ సిమిలర్ టు లైన్ చార్ట్, సిమిలర్ టు కాలం చార్ట్ అని చెప్పాం. సో కాలం చార్ట్ ఉపయోగించి మీరు ఏం చేయగలరండి? ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సిరీస్లు ఉన్నప్పుడు ఆ సిరీస్కి సంబంధించి మల్టిపుల్ డేటా పాయింట్స్ని కంపేర్ చేస్తాం. కానీ ఇక్కడ ఇండివిజువల్ డేటా ఐటమ్స్ని కంపేర్ చేయాలంటే
మీకు రిమైనింగ్ అన్ని చార్ట్స్తో పోల్చుకుంటే బార్ చార్ట్ ఉపయోగించి ఈజీగా కంపేర్ చేయొచ్చు. సో బార్ చార్ట్ ఉపయోగించి మీరు మీ సేల్స్కి సంబంధించిన రిపోర్ట్ చూసి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మనం ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్ళి బార్ చార్ట్ని చూద్దాం. ఓకే, ఇక్కడ డేటా ఉందండి. ఈ డేటాకి సంబంధించి ఇక్కడ ఒకసారి చార్ట్ చూడండి. ఈ చార్ట్ ఏంటంటే కాలం చార్ట్. ఇప్పుడు ఇదే కాలం చార్ట్ని నేను బార్ చార్ట్ కింద కన్వర్ట్ చేస్తాను. సో బార్ చార్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఎలా కన్వర్ట్ చేయాలండి, జస్ట్ డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి ఓకే, సో ఈ టైప్ గ్రూప్లో చేంజ్ చార్ట్ టైప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం బార్ చార్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి బార్ చార్ట్ పెట్టుకోండి. సో ఇక్కడ బార్ చార్ట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్ చార్ట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ సబ్ చార్ట్ని సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేశానండి. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎలా చేంజ్ అవుతున్నాయి చూడండి. ఓకే, సో ఎప్పుడైతే నేను ఇలా మార్చానో ఇప్పుడు మీకు ఏ చార్ట్ క్రియేట్ అయిందంటే ఇట్స్ ఏ బార్ చార్ట్. సో బార్ చార్ట్ క్రియేట్ అయినప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో బార్ చార్ట్కి వచ్చేటప్పటికి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది చేంజ్ అవుతాయండి. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉండే డేటా అంతా కూడా అంటే ఎక్స్ యాక్సిస్లో ఉండే కేటగిరీ యాక్సిస్ ఎలా మారిందండి, కాలం చార్ట్లో ఉండే ఎక్స్ యాక్సిస్ వచ్చి బార్ చార్ట్లో వై యాక్సిస్ అవుతుందండి. అలాగే వై యాక్సిస్ వచ్చి ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఇక్కడ యాక్సిస్లు అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ చార్ట్ ఉపయోగించి మీరు ఇండివిజువల్ డేటా ఐటమ్స్ని ఇండివిజువల్ డేటా ఐటమ్స్ చూడండి. ఒకసారి 2001కి సంబంధించి సిరీస్ ఎంత ఉందండి, C49 ఉంది. ఓకే, 2000కి వచ్చేటప్పటికి 17 ఉంది అదే వాల్యూ. ఓకే, 99కి వచ్చేటప్పటికి 25 అండ్ ఫస్ట్ 25 అండి, నెక్స్ట్ 17 అంటే తగ్గిందండి, మళ్ళీ పెరిగింది. ఈజీగా మీరు కంపేర్ చేసుకోవడానికి అంటే ఇతర చార్ట్లతో పోల్చుకుంటే వేరే చార్ట్స్తో పోల్చుకుంటే మీరు బార్ చార్ట్ ఉపయోగించి ఈజీగా ఇండివిజువల్ డేటా సో ఈ బార్ చార్ట్ ఉపయోగించి మీరు ఇండివిజువల్ డేటా ఐటమ్స్ని చాలా ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. ఇతర చార్టులతో పోల్చుకుంటే యూ కెన్ కంపేర్ ఇండివిజువల్ డేటా ఐటమ్స్ వెరీ ఈజీలీ ఇన్ బార్ చార్ట్. ఓకే, నెక్స్ట్ చార్ట్ చూడండి. నెక్స్ట్ చార్ట్ వచ్చి ఏరియా చార్ట్. సో ఏరియా చార్ట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు లైన్ చార్ట్. ఏరియా చార్ట్ కూడా మీకు లైన్ చార్ట్ లాంటిదే. With the help of area chart, we can highlight the degree of a change over time. అంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీ సేల్స్లో కానీ మీరు డ్రా చేసినటువంటి చార్ట్లో ఉండే ఐటమ్స్కి మధ్య ఎటువంటి చేంజెస్ వచ్చాయో తెలుసుకోవాలంటే సో మనం ఏ చార్ట్ని డ్రా చేయాలంటే ఏరియా చార్ట్ని డ్రా చేయాలి. ఏరియా చార్ట్స్ ఆర్ యూజ్డ్ టు హైలైట్ ద డిగ్రీ ఆఫ్ ఎ చేంజ్ ఇన్ యువర్ డేటా ఓవర్ పర్టికులర్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సేల్స్కి సంబంధించి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించి సేల్స్ని మీరు ఏం చేశారంటే ఏరియా చార్ట్ రూపంలో డిస్ప్లే చేశారు. సో ఇక్కడ ఏరియా చార్ట్ ఉపయోగించి మీరు ఏం కనుక్కోగలరంటే మీ సేల్స్లో వచ్చే చేంజెస్ని ఈజీగా అబ్జర్వ్ చేయగలరు. బై యూజింగ్ దిస్ చార్ట్ యూ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ ట్రెండ్స్ ఇన్ యువర్ డేటా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీ డేటాలో ఎటువంటి ట్రెండ్స్ వస్తున్నాయి, అప్ ట్రెండా డౌన్ ట్రెండా లేదా డేటా కాన్స్టెంట్గా ఉంటుందా తెలుసుకోవాలంటే మనం ఏ చార్ట్ డ్రా చేయాలండి, ఏరియా చార్ట్. ఏరియా చార్ట్స్ ఆర్ యూజ్డ్ టు హైలైట్ ద డిగ్రీ ఆఫ్ ఎ చేంజ్ ఓవర్ టైం. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో సో వచ్చే డేటాలో వచ్చే చేంజెస్ని హైలైట్ చేయడానికి మనం ఏరియా చార్ట్ వాడతాం. ఇట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు లైన్ చార్ట్. సో ఏరియా చార్ట్ ఉపయోగించి యూ కెన్ ఫైండ్ అవుట్ ట్రెండ్స్ ఇన్ యువర్ డేటా. మీ డేటాలో వచ్చే ట్రెండ్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అంటే సేల్స్ అనేవి పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా లేదా కాన్స్టెంట్గా ఉంటున్నాయా లేదా సైడ్ వేస్గా ఉన్నాయా, యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. ఒకసారి మనం ఎక్సెల్లోకి వెళ్ళి ఏరియా చార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ నేను కొంత ఇన్ఫర్మేషన్ రాశానండి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని చెప్పి 3 కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన సేల్స్ని 99-2000లో ఎలా ఉన్నాయో జస్ట్ నేను ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక చార్ట్ని డ్రా చేశాను. ఇక్కడ డ్రా చేసినటువంటి చార్ట్ ఏంటంటే
ఓకే, ఈ చార్ట్ ఏంటండి ఏరియా చార్ట్. సో ఏరియా చార్ట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు లైన్ చార్ట్, కానీ డిఫరెన్స్ ఏంటంటే ఏరియా చార్ట్లో మీకు పోర్షన్ అనేది ఓకే అంటే ఆక్యుపైడ్ పోర్షన్ వచ్చి ఏమవుద్దంటే ఇలా షేడ్ అవుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాపిటల్ ఏకి సంబంధించి 99లో ఎంత ఉందండి, 10 ఉంది. ఓకే చూడండి, ఇక్కడ నుంచి బిగిన్ అయిందండి 10. నెక్స్ట్ అదే 2018కి వచ్చేటప్పటికి 2000కి వచ్చేటప్పటికి ఆ ఫిగర్ వచ్చి ఎంత అయిందంటే 18. ఓకే, నా బీకి వచ్చేటప్పటికి బీకి ఎంత ఉందంటే 99లో 25 ఉందండి. ఓకే, అలాగే 2000కి వచ్చినప్పటికి 7 ఉంది. అంటే మొత్తం మీరు ఇలా చార్ట్ అంతా డ్రా చేసిన తర్వాత క్యాపిటల్ ఏకి, క్యాపిటల్ బీకి, క్యాపిటల్ సికి సంబంధించిన మొత్తం సిరీస్ అంతా కూడా ఏమవుద్దంటే ఇలా ఒక షేడెడ్గా మీకు డిస్ప్లే అవుతుందండి, క్యాపిటల్ ఏ బి సి. ఓకే, ఇలా షేడెడ్ రూపంలో వచ్చే ఈ చార్ట్ని మనం ఏమంటామంటే ఏమంటామండి ఏరియా చార్ట్ అంటాం. సో ఏరియా చార్ట్కి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ మీ డేటాలో ఉండే ట్రెండ్స్ని ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకే, సో ఈజీగా అబ్జర్వ్ చేయడం అంటే ఏం లేదండి, ఒకసారి చూడండి. సో 99కి 2000కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఏ సంవత్సరంలో సేల్స్ ఎక్కువ ఉన్నాయంట, 99లో ఎక్కువ ఉన్నాయి. కమింగ్ టు 2000కి వచ్చేటప్పటికి సేల్స్ అనేవి తగ్గడం జరిగింది. సో ఇక్కడ షేడ్ అయ్యే ఏరియా మీద బేస్ అయ్యి మనం ఈజీగా డేటాలో వచ్చే చేంజెస్ని అంటే అప్ ట్రెండా లేదా డౌన్ ట్రెండా లేదా సైడ్ వేస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ చార్ట్ని మనం అంటామండి ఏరియా చార్ట్. ఇట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు లైన్ చార్ట్. కమింగ్ టు నెక్స్ట్ చార్ట్ చూడండి. ఓకే, సర్ఫేస్ చార్ట్. సర్ఫేస్ చార్ట్ని 3 డైమెన్షనల్ చార్ట్ అంటామండి. సర్ఫేస్ చార్ట్ ఈజ్ కాల్డ్ 3 డైమెన్షనల్ చార్ట్. సో 3 డైమెన్షనల్ చార్ట్లో మీకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్తో పాటుగా జెడ్ యాక్సిస్ కూడా ఉంటుందండి. సో సర్ఫేస్ చార్ట్ ఉపయోగించి మీరు ఏం ఫైండ్ అవుట్ చేయగలరంటే 2 డేటా సిరీస్లు ఉన్నప్పుడు ఆ 2 డేటా సిరీస్లో ఓకే మల్టిపుల్ డేటా సిరీస్లు ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ డేటా సిరీస్లో మీరు ఆప్టిమమ్ కాంబినేషన్ బిట్వీన్ 2 కైండ్ ఆఫ్ డేటా పాయింట్స్, అంటే 2 డేటా పాయింట్స్ ఉన్నాయండి వేరు డేటా సిరీస్కి సంబంధించినవి. ఆ 2 డేటా పాయింట్స్లో బెస్ట్ అంటే ఆప్టిమమ్ కాంబినేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం సర్ఫేస్ చార్ట్ని ఉపయోగిస్తాం. సో సర్ఫేస్ చార్ట్ అనేది ఏ చార్ట్ అంటే ఇట్స్ ఏ 3D చార్ట్. ఓకే, బై యూజింగ్ సర్ఫేస్ చార్ట్ we can find the optimum combination between 2 kind of data points. అంటే 2 డేటా పాయింట్స్ ఉన్నప్పుడు వేరు సిరీస్కి సంబంధించి ఆ 2 డేటా పాయింట్స్లో ఏది బెస్టో ఫైండ్ అవుట్ చేయడానికి మనం సర్ఫేస్ చార్ట్ ఉపయోగిస్తాం. ఓకే, ఒకసారి మనం ఒక డయాగ్రామ్ ఉందండి, సర్ఫేస్ చార్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సిటీ Q1, Q2. సో సిటీస్లో వేరియస్ సిటీస్ ఉన్నాయండి. సో వేరియస్ సిటీస్లో Q1, Q2కి సంబంధించిన సేల్స్ అంతా కూడా రాయబడి ఉంది. ఓకే, సో ఇక్కడ 3 యాక్సిస్లు ఉంటాయని చెప్తున్నాం మనం. సో ఇది వై యాక్సిస్ అండి, ఇట్స్ ఎ వై యాక్సిస్. ఈ వై యాక్సిస్ మీద మీరు ఏం తీసుకున్నారంటే వాల్యూస్ తీసుకున్నారు. కమింగ్ టు ఎక్స్ యాక్సిస్కి వచ్చేటప్పటికి సిటీస్ తీసుకోవడం జరిగింది. ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై ఇవన్నీ కూడా సిటీస్. ఇది ఏ యాక్సిస్ అండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చి వై యాక్సిస్. నువ్వు జెడ్ యాక్సిస్కి వచ్చేటప్పటికి నేను ఏం తీసుకున్నానంటే Q1, Q2. ఓకే, సో Q1, Q2 వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా లైక్ ఏరియా చార్ట్లోనే కనపడుతుందండి. ఇక్కడ కూడా పోర్షన్ ఏమవుతుందంటే షేడ్ అవుతుందండి. సో దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఏ సిటీలో ఏ క్వార్టర్లో మీకు సేల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే 2 డేటా పాయింట్స్ ఉన్నప్పుడు ఆ 2 డేటా పాయింట్స్ మధ్య ఆప్టిమమ్ కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే సమ్ ఢిల్లీ Q1 తీసుకున్నప్పుడు ఇక్కడ సిటీ Q1 మీరు 2 డేటా పాయింట్స్ తీసుకున్నా. ఈ 2 డేటా పాయింట్స్లో బెస్ట్ కాంబినేషన్ అంటే ఏమవుద్దంటే ఏ సిటీలో Q1లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ సేల్స్ జరిగావో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే అంటే ఈజీగా మనం కంపేర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అలాగే Q2
Q2కి సంబంధించి ఏ సిటీలో ఎక్కువ సేల్స్ జరిగాయి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 2 డేటా పాయింట్స్ ఉన్నప్పుడు ఆ 2 డేటా పాయింట్స్లో బెస్ట్ కాంబినేషన్ కనుక చూస్ చేయాలంటే, బెస్ట్ డేటా పాయింట్ని కనుక చూస్ చేయాలంటే మనం ఏ చార్ట్ వాడతాం అంటే సర్ఫేస్ చార్ట్ వాడతాం. ఇందులో 3 యాక్సిస్లు ఉంటాయి, ఎక్స్, వై, జెడ్. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వచ్చి వాల్యూస్, ఎక్స్ యాక్సిస్ వచ్చి సిటీస్ తీసుకున్నాండి, వై యాక్సిస్ వచ్చి వాల్యూస్. నో జెడ్ యాక్సిస్కి వచ్చేటప్పటికి Q1, Q2. ఓకే, సో Q2 తీసుకున్నాం. ఈ విధంగా మనం ఏరియా చార్ట్ని ఏం చేయొచ్చు అంటే డ్రా చేయొచ్చు. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద ఆప్టిమమ్ కాంబినేషన్ బిట్వీన్ 2 డేటా పాయింట్స్. నౌ నెక్స్ట్ చార్ట్ చూడండి, XY స్కాటర్ చార్ట్స్. సో XY స్కాటర్ చార్ట్స్ని మీరు ఏమని కేకేస్తారంటే స్కాటర్ ప్లాట్స్ అని కూడా కేకేస్తామండి. ఈ XY స్కాటర్ చార్ట్స్కి రిమైనింగ్ చార్ట్స్కి ఉండే మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే, ఇక్కడ బోత్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండు కూడా వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాయి. బోత్ యాక్సిస్ డిస్ప్లే వాల్యూస్. 2 యాక్సిస్లు కూడా ఏం రిప్రజెంట్ చేస్తాయండి? వాల్యూస్ రిప్రజెంట్ చేస్తాయి. ఈ XY స్కాటర్ చార్ట్లో మీకు కేటగిరీ యాక్సిస్ ఉండదు. దెర్ ఈజ్ నో కేటగిరీ యాక్సిస్ ఇన్ XY స్కాటర్ చార్ట్. ఓకే, యాక్చువల్గా ఈ XY స్కాటర్ చార్ట్స్ అనేవి ఎందుకు ఉపయోగిస్తామంటే 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఆ 2 వేరియబుల్స్కి మధ్య ఉండే రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మనం ఏ చార్ట్ డ్రా చేస్తామంటే XY స్కాటర్ చార్ట్స్ డ్రా చేస్తాం. ఓకే, XY స్కాటర్ చార్ట్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ అమాంగ్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఆ 2 వేరియబుల్స్కి మధ్య ఒక పర్టికులర్ రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి వీఆర్ డ్రాయింగ్ XY స్కాటర్ చార్ట్స్. ఓకే, సో మెయిన్గా ఈ చార్ట్కి అదర్ చార్ట్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, ఈ చార్ట్స్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కూడా వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఈ XY స్కాటర్ చార్ట్లో ఏముండదంటే కేటగిరీ యాక్సిస్ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు స్టాక్ చార్ట్. సో స్టాక్ చార్ట్ అంటే మీరు స్టాక్ మార్కెట్లో ఒక పర్టికులర్ షేర్కి సంబంధించిన ఫ్లక్చువేషన్స్ని, అంటే ఆ షేర్ వాల్యూ పెరగడం, తగ్గడం, ఇటువంటి ఫ్లక్చువేషన్స్ని అబ్జర్వ్ చేసి ఆ ఫ్లక్చువేషన్స్ అన్నిటికీ కూడా ఒక చార్ట్ కనుక డ్రా చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏ చార్ట్ ఉపయోగించుకుంటామంటే స్టాక్ చార్ట్ని ఉపయోగిస్తామండి. దిస్ చార్ట్ ఈజ్ యూజ్డ్ టు డెమాన్స్ట్రేట్ ద ఫ్లక్చువేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్టాక్ మార్కెట్ ప్రైసెస్. అంటే స్టాక్ మార్కెట్ ప్రైసెస్కి సంబంధించి ఫ్లక్చువేషన్స్ అంటే పెరగడం, తగ్గడం, ఆ ఫ్లక్చువేషన్స్ని ఐడెంటిఫై చేసి ఆ డేటాని మీరు చార్ట్ రూపంలో కనుక తయారు చేద్దాం అనుకుంటే మీరు ఉపయోగించవలసిన చార్ట్ ఏంటంటే స్టాక్ చార్ట్. ఈవెన్ సైంటిఫిక్ డేటా కెన్ బి ప్లాటెడ్ ఆన్ స్టాక్ చార్ట్. సో సైంటిఫిక్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పీరియడ్ టైంలో టెంపరేచర్ అనేది ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా తగ్గుతుంది, సో తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు కూడా మీరు స్టాక్ చార్ట్ని ఉపయోగించవచ్చు. ద డేటా మస్ట్ బి అరేంజ్డ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. ఇక్కడ డేటా అనేది కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలండి. సో స్టాక్ చార్ట్ జనరేట్ చేయడానికి ఖచ్చితంగా ద డేటా మస్ట్ బి అరేంజ్డ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. సో స్టాక్ మార్కెట్లో ఉండే ఫ్లక్చువేషన్స్ని ఏదైనా ఒక సైంటిఫిక్ డేటా ఉందనుకోండి, అంటే సైంటిఫిక్ డేటా అంటే టెంపరేచర్ కానీ లేదా వెలాసిటీ కానీ పెరగడం, తగ్గడం, ఇలా కొంత అమౌంట్ ఆఫ్ డేటా తీసుకుని ఆ సైంటిఫిక్ డేటాకి సంబంధించి ఆ ఫ్లక్చువేషన్స్ అన్నీ ఐడెంటిఫై చేయడం గురించి మనం స్టాక్ చార్ట్ని బిల్డ్ చేయొచ్చు. సో అలా స్టాక్ చార్ట్ని బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా మరి డేటాని ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయండి. ఈ క్వశ్చన్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్.